గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు స్టేకింగ్ వాలెట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి మనం. ఆ స్టేకింగ్ వాలెట్ ఏంటంటే మీకు కొత్త అప్డేషన్ ఇచ్చాను. దాన్ని మళ్ళా మీరు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ మీకు యాడ్ అవుతాయి. ఇప్పుడు మీరు అందులో ఎక్కువ కాయిన్స్ ఐఎస్డిటి మీకు ఉన్నాయనుకుందాం. ఆ ఐఎస్డిటిని మళ్ళా మీరు మీ కేవాలెట్లోకి తెచ్చుకోవచ్చు. మళ్ళీ మీ కేవాలెట్లోకి పట్టుకొచ్చి ఇచ్చేవి మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఇచ్చుకోవచ్చు ఎక్కువగా ఉన్నప్పుడు. ఒకటి. రెండు, మీరు ఏదైతే మీ అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో నామినీ పెట్టుకునే ఆప్షన్ ఇచ్చాను. దీనికి వీడియో పంపిస్తున్నాను, ఇప్పుడు ఉన్నది వీడియో కింద ఇస్తాను చూడండి. నామినీ పెట్టుకునే ఆప్షన్ కూడా మీకు ఇచ్చాను. ఈ నామినీ ఆప్షన్ దేనికంటే యాక్చువల్గా ఈ స్టేకింగ్ వోల్ట్ వాలెట్ కాదు. స్టేకింగ్ వోల్ట్ అనేది క్రిప్టో కి సంబంధించిన ఒక బ్యాంక్. అది అంటే లాంటిది. మనం బ్యాంక్ అన్నో మనకేంటంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి ఎక్కడో ఉంటుంది. అలా కాకుండా ఇది వరల్డ్ మొత్తం కాబట్టి ఈ క్రిప్టోకి సంబంధించిన ప్రతిదాన్ని బ్యాంకింగ్ అంటే ఏంటి, అందులో నిల్వ చేసుకోవడం, లేదా అక్కడ దాచుకోవడం, లేదంటే దాన్ని వాడుకోవడం. మన బ్యాంక్ అయినా ఆ బ్యాంక్ అయినా ఏదైనా ఒకటే. సో ఇది క్రిప్టో వరల్డ్ బ్యాంక్ అనమాట. సో అలాంటిది. దాన్ని మీకు రానున్న కాలంలో మీకు అర్థమవుతుంది. అయితే దీనికి మీరు నామినీని పెట్టుకోవచ్చు, నామినీని పెట్టవచ్చు. ఆ నామినీని ఎలా పెట్టుకోవాలో అందులో ఉంది క్లియర్గా. ఇప్పుడు నేను పంపించిన వీడియో చూస్తే ఆ నామినీని మీరు ఎలాగ యాడ్ చేయొచ్చో తెలుస్తుంది. అలాగే మీరు ఎవరినైతే నామినీగా ప్రకటిస్తున్నారో ఆ నామినీ ఎవరిని పెట్టాలనేది మీరు సంపూర్ణంగా ఆలోచించి మీకు బాగా ఇష్టపడిన వాళ్ళని, అంటే కావలసిన, ఇష్టం అంటే అర్థం ఏంటి, మీ సొంత మనుషుల్ని, మీ భార్య లేదా మీ పిల్లలు లేదా మీ అమ్మా నాన్న అలాగే ఉంటాయి కదా, వాళ్ళని పెట్టండి. ఆ నామినీ ఉపయోగాలు ఏంటంటే మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూడండి. ఇది ఒక సరికొత్త ప్రయోగం. ఎందుకు ఏంటనేది నెక్స్ట్ చెప్తాను మీకు. గుడ్ మార్నింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్కు. ఇప్పుడు మనము వోల్ట్ సంబంధించిన దాని విషయం పైన అప్డేట్ వచ్చింది. మనము స్టేకింగ్ వోల్ట్ అనే వాటి పైన అప్డేట్ వచ్చింది. అప్డేట్ ఏ విధంగా చేసుకోవాలనే విషయం పైన ఇక్కడ నేను వీడియో చేస్తున్నా. అయితే మీకు అక్కడ కొత్తగా వాట్సాప్లో మీకు లింక్ పంపించడం జరుగుతుంది. ఆ లింకును మీరు టచ్ చేయండి. ఆ లింక్ను టచ్ చేస్తే మన సైట్ లింక్ ఉంది, టచ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. ఏపీకే ఫైల్ డౌన్లోడ్, మళ్ళీ ఫ్రెష్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, అగైన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ పైన మీరు డీటెయిల్గా టచ్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ అయ్యేది అవపడుతుంది. ఇక్కడ డౌన్లోడ్ V3 అని ఉంటుంది, వర్షన్ 3 అని ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ ఫైల్లోకి వెళ్ళిపోండి. ఏ ఫైల్ ఉంటాయి కదా, డౌన్లోడ్ అయినటువంటి ఈ ఫైల్లో వెళ్ళి డౌన్లోడ్లో వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్లో వెళ్తే మీకు అక్కడ పైన ఇక్కడ స్టేకింగ్ వోల్ట్ వర్షన్ 3 అని ఉంటుంది. దాన్ని మనము 3 డాట్స్ ఉంటాయి, దాన్ని టచ్ చేస్తే ఇన్స్టాల్ అని వస్తుంది. ఆ ఇన్స్టాల్ కొట్టండి. ఇన్స్టాల్ కొట్టేస్తే మీకు ఇక్కడ యాప్ సెట్టింగ్లో పోతుంది. సెట్టింగ్ చేసుకొని ఇక్కడ ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టైమింగ్ పడుతుంది. ఇక్కడ మీరు టర్న్ కండిషన్ కాడ ఓకే చేసేసి ఆ టైం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఓకే అని కొట్టండి. మళ్ళీ ఇక్కడ అప్డేట్ ఆల్రెడీ పాత ఉంది కాబట్టి దాన్ని అప్డేట్ కొట్టినా కానీ అయిపోతుంది.
ఇక్కడ మీకు ఇన్స్టాల్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చింది, ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొట్టాక మీ ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏముంటుందో ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏముంటుందో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేయండి. లాగిన్ చేసుకోండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు సెట్టింగ్లో వెళ్ళండి. సెట్టింగ్ వెళ్ళాక ఇక్కడ నామినీ అని ఉంది, నామినీకి ఓకే చేయండి. ఓకే చేశాక ఇక్కడ యాడ్ నేమ్ నామినీ ఉంది, దాన్ని టచ్ చేయండి. ఇక్కడ డీటెయిల్స్ ఫిల్అప్ చేసేయండి. ఒకటి మాత్రం నామినీ ఇవ్వండి. ఇది ఎవరు ఫిల్అప్ చేస్తారో ఇప్పుడు నేను ఫిల్అప్ చేయడం లేదు, ఎందుకంటే సెక్యూర్ పరంగా ఇక్కడ ఎవరు ఇది ఇస్తారో వాళ్ళ ఫస్ట్ నామినీ కింద. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నామినీ నాది ఇస్తున్నా మీకు, ఎందుకంటే ఐడియా ఉండడానికి. ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి ఏంటో మెయిల్ ఐడి ఇచ్చుకోండి. నేమ్ ఇచ్చేయండి, మెయిల్ ఐడి ఇచ్చేయండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చాక ఇక్కడ రిలేషన్ ఏంటో ఇచ్చేసి ఇక్కడ యాడ్ కంటిన్యూ చేసేయండి. ఇక్కడ నామినీ అనేది కంటిన్యూ అయిపోయింది. కంగ్రాచులేషన్ అని వచ్చేసింది. మీరు ఇంతనే ఇట్లా నామినీ అనేది ఫిలప్ చేసేయండి, అయిపోతుంది. మీరు ఫస్ట్ మీ పాత ఓల్డ్ యాప్ను మీరు అప్డేట్ కొత్త లింక్తో చేసేసి ఈ నామినీ ఇవ్వండి. నామినీ అనేది కొత్త ఆప్షన్ వచ్చింది, ఆ నామినీని ఫిలప్ చేసి కంటిన్యూ చేసేయండి. మీకు అర్థమైంది అనుకుంటా. గుడ్ మార్నింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్కు. ఇప్పుడు మనము ఈ నామినీని యాడ్ చేసుకోండి. ఇలా మీరు 5 మెంబర్స్ వరకు పెట్టచ్చు. వాళ్ళ ఉపయోగం ఏంటో నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు ముందు నామినీ ఉపయోగం ఏంటి, ఎందుకు నామినీ పెట్టాలి? ఇందులో ముందుగా మీకు ఇది ఎలా పనికొస్తుందంటే, ఈ స్టేకింగ్ వోల్ట్ అనేది మనకు ఎలా పనికొస్తుందంటే, ఇప్పుడు మన కీబోర్డ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటి డాడీ? నా అకౌంట్ ఓపెన్ కాలేదు, లేదా నాకు యూజర్ నేమ్ లేదు, లేదా నాకు పాస్వర్డ్ లేదు. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. మరి ఎలా అనేది ఇబ్బంది అవుతుంది. అదే రోజు కొంతమంది ఫేస్ చేస్తున్నారు. ఆ రోజు క్యాజువల్గా తీసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ దాచుకోవడం మానేశారు. అవి ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఇవ్వాలంటే ఆ యూజర్ నేమ్ వాళ్ళదే అని నాకు గ్యారంటీ ఉండదు. ఎవరు ఫోన్ చేసి ఇదిగో నేను అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను డాడీ, ఎస్బీఐ అకౌంట్ నెంబరు, నాకు అది ఇచ్చియు ఆ యూజర్ నేమ్ అంటే నేను ఇవ్వలేను. ఎందుకంటే మీ నెంబరు ఎవరో నాకు ఇచ్చి, ఎస్బీఐ అకౌంట్ నెంబరు మన జీనాలజీలో దొరుకుతుంది, నాకు ఇచ్చేయండి నేను ఇచ్చాను అనుకోండి. ఆ తర్వాత మీరు వచ్చి డాడీ అది నా నంబర్ లేదు అంటే నేను ఎక్కడ తెస్తాను? అవ్వదు. ఉదాహరణకి మీరు బ్యాంకుకి వెళ్ళి, మా మిస్సెస్కి మీ బ్యాంకులో అకౌంట్ ఉంది, నేను ఆమె భర్తను, నేను ఆ అకౌంట్ నాకు అందులో డబ్బులు ఉన్నాయి తీసుకుంటానంటే ఇస్తారా? సొంత మీ మిస్సెస్సే సొంత నీ పిల్లల అకౌంట్లోకి లేదా నీ తల్లిదండ్రుల అకౌంట్లోకి వెళ్ళి మా నాన్నే అవుతాడు కాబట్టి నాకు ఇచ్చేయండి, మా మిస్సెస్ అవుతుంది నాకు ఇచ్చేయండి, అది మా పిల్లలదే నాకు ఇచ్చేయండి అంటే ఇస్తారా బ్యాంక్ వాళ్ళు? నథింగ్. ఎవరు? వాళ్ళనే రమ్మను, మాకు సంబంధం లేదంటారు. ఇక్కడ కూడా అంతే. నీ అకౌంట్ ఏది ఉందో అది వాళ్ళే రావాలి. వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? మా మిస్సెస్ బ్యాంక్కి వెళ్ళి నేనే ఆయన భర్తని అంటే అవదు. నీ అకౌంట్ నెంబర్ చెప్పు, నీ ఆధార్ కార్డు చూపించు, నీ పాన్ కార్డు చూపించు అని అడిగి అన్ని తీసుకొనే ఇస్తారు. లేదు నీ దగ్గర ఆల్రెడీ నెంబర్ ఉందనుకోండి, వెళ్ళి తీసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు.
కాబట్టి ఇక్కడ కూడా అలాగే ఎవరి నెంబరో ఎవరో ఓపెన్ చేయడానికి అవ్వదు. ఎవరిది వాళ్ళదే దాచుకోవాలి. అయితే వీళ్ళందరూ పోయాయి. ఇలాంటి దానికి ఒక పరిష్కారం తీసుకురావాలి. ఇకపై ఇప్పుడియి కాదు. ఇప్పుడు ఇచ్చేసినయి కాదు. ఇకపై దీనికి ఒక పరిష్కారం తేవాలని ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకొని, ఇది ఇంతకుముందే మనం 2002లోనే నేను చెప్పుకున్నాను ఇది. వరల్డ్ క్రిప్టో బ్యాంక్ మనం క్రిప్టో మీద పెడతాం. అంతే మిగతా బ్యాంక్స్ లాగా ఐఎన్ఆర్ మీద లేదంటే యూఎస్‌డి ఇది డాలర్ మీద లేదంటే యూరోల మీద అలాంటి మనం చైనా కరెన్సీ మీదో, దుబాయ్ కరెన్సీ మీదో మనం పెట్టం. మనం ఓన్లీ క్రిప్టో కరెన్సీ మీద. అప్పుడే చెప్పాను. ఇప్పుడది ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా ఒక్కొక్కటి రిలీజ్ చేస్తున్నాను మీకు. అది కొద్ది రోజులయ్యేసరికి సంపూర్ణమైన పకడ్బందీ బ్యాంక్‌గా మారిపోద్ది. మీకు అలవాటవుతది కూడాను. అయితే ఇప్పుడు ఆ బ్యాంక్‌లోను నువ్వేం చేయొచ్చు? ఇప్పుడే చెప్తాను వినండి. ఇప్పుడు ఈ బ్యాంక్‌లో ఏం చేసుకోవచ్చు నేను జూమ్ పెడుతున్నాను. ఆ జూమ్ లింక్ మీకిస్తాను. ఈరోజు అవ్వదు. రేపు పెడతాను జూము. ఆ జూమ్‌లోకొచ్చి మీరు అన్ని వివరాలు వినండి. ముందుగా మీరేం చేస్తారంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వెళ్లి మీరు అప్డేట్ చేసుకోండి దీన్ని. అప్డేట్ ఎలా చేయాలో పైన వీడియోలో చెప్పాను. పాతది పోయి కొత్తదొస్తది. దాంట్లోకెళ్ళి మీరు నామినీని యాడ్ చేసుకోండి. ఎవరిని? ఒక్కరిని మాత్రమే యాడ్ చేయండి. ఇంక ఏది పుట్టుకోకండి. మీకు బాగా నమ్మకమైన వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళని మాత్రం యాడ్ చేయండి. ఇక మిగతాయన్నీ అలా వదిలేయండి. మరి రెండో నామినీ, మూడో నామినీ అనేది ఉండదంటే అది ఓపెన్ చేశారంటే మళ్ళీ మీకు సమస్యొస్తది. నేను చెప్పిందే చేస్తూ ఉండండి. దీనికి ఎన్ని ఉపయోగాలున్నాయో రేపటి జూమ్‌లో మీకు అన్ని వివరాలు క్షుణ్ణంగా చెప్తాను. ఈరోజు మనకు టైం సరిపోదు నాకు. రేపటి జూమ్‌లో మీకు మొత్తం వివరాలన్నీ చెప్తాను. కాబట్టి మీరు ముందు మీ తాలూకా నామినీని పెట్టుకోండి. ఒక కొత్త ప్రపంచమైనటువంటి క్రిప్టో ప్రపంచంలో ఒక స్టేకింగ్ వోల్ట్ అనేటువంటి క్రిప్టో బ్యాంక్‌ని మీకు పరిచయం చేశాను. దీంట్లో ఉన్న ఆప్షన్స్ నార్మల్ బ్యాంకుల్లో గూడా ఉండవు. అన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటిగా మీకిస్తాను. మీ ఆస్తి మొత్తం ఎంతో భద్రంగా ఉంటది. అది నేను రేపు మీటింగ్‌లో చెప్తాను. ముందు అప్‌లోడ్ చేసుకుని అందరూను అయి మార్చుకోండి. ఒకవేళ మీ కాయిన్స్ ఎక్కువగా ఉంటే వెనక్కి తెచ్చుకోండి. నామినీలు యాడ్ చేసుకొని ఉన్నోళ్ళందరికీ నేను రేపు అన్ని విషయాలు చెప్తాను. అద్భుతంగా మీరు చేసుకోండి. థాంక్ యూ.